టీఆర్ఎస్ బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును విడుదల చేయడం జరిగింది. మేము ఎన్నో కార్డులు చేయాలి వాళ్ళ మీద. వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 7,500 కోట్ల మిలుగు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పులు చేసి అన్ని బాకీ పెట్టేందుకు వాళ్ళు కార్డు చేసేదానికి అర్థం లేదు నిన్న. అలాగే 7,500 కోట్ల మిలుగు బడ్జెట్ను 7 లక్షల కోట్లు తీసుకుపోయడానికి 3-4 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును దానికోసం తీసుకొచ్చిన అప్పుకు వడ్డీనే ప్రతి సంవత్సరానికి 15,000 కోట్లు కట్టాలి. అంటే నెలకున్న 1,250 కోట్లు కట్టాలి. అలాగే చెరువుల పునరుద్ధరణకు 22,000 కోట్లు తీసుకొస్తే 400 కోట్లు దాన్ని కట్టాలి. మిషన్ భగీరథకు తీసుకొచ్చిన అప్పులు మీ అందరికీ తెలుసు. గొర్రెల స్కామ్లో చేసినటువంటి దానికి వాళ్ళు తినడానికి బడ్జెట్ లెక్కలేదు. ఇవన్నీ లెక్క తీసుకుంటూ పోతే, అలాగే నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తానని 5 సంవత్సరాలు ఇయ్యనందుకు మేము కూడా రిలీజ్ చేసినాం. మేము షాంపిల్ తీసినాం. 1,00,000 ఉన్నాయి మేము అడగదలుచుకుంటే. ఇవన్నీ మేము షాంపిల్ తీస్తున్నాం. ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నా. అందుకే కారును బొందబెట్టి కేసీఆర్ ఇంట్లో కూర్చోబెడితే నిన్న కేటీఆర్ గారు ఒక మాట అన్నాడు. మీ టీవీ చూస్తున్నప్పుడు కేసీఆర్ అని చెప్పిండని చెప్తున్నాను. అసలు కేసీఆర్ చూడక 22 నెలలు అవుతుంది బయటికి. అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు కోరితే వస్తలేడు, మా మంత్రులు కోరితే వస్తలేడు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడుకుందానే. మీరు ఇస్తాన డబుల్ బెడ్రూమ్లో బాకీ ఎంతో మీకు తెలుసు. ఇవన్నీ 3 ఎకరాల భూమి ఇస్తాన బాకీ ఎంతో మీకు తెలుసు. ఇవన్నీ చెప్పుకోవడం అయితే మా డీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు చెప్తాడు. వాళ్ళు చెప్పిన దానికి వేరేగా ఉంటుంది కాబట్టి చెప్తున్నా. ఇవన్నిటితో పాటు మీకు ఒకటి లాస్ట్ ఈ మా జగదీష్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఆయన తిరిగితే ఓట్లు వేస్తారంటే ఇక ఆయన భ్రమనేగా. అందుకనే ఆయన బంద్ చేసుకొని ఆయన కాకుండా ఇంకో కొత్త పెద్ద మనుషులు తీసుకొచ్చుకొని ముందర పెట్టుకోరు తప్ప ఈ నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉండదు. ఆయన తిరగకపోతేనే ప్రజలు గుర్తుపెట్టుకోరు కేసీఆర్ మీద. కానీ ఆయన తిరిగితే ఉన్నది కూడా పోతుంది టీఆర్ఎస్ పార్టీ. ముందుగా మా పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. అదేవిధంగా దసరా శుభాకాంక్షలు కూడా. తర్వాత మా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఏదేమైనా సరే నిన్న జగదీశ్వరుడు మాట్లాడడం మాత్రం చాలా విడ్డూరంగా ఉంది. అదేవిధంగా భూపాల్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలన చేసిండు. మీ అందరికీ తెలుసు. పత్రిక మీరే సాక్షులు దానికి. అందరికీ ఆయన ఏం చేసిండు దానికి మీరే సాక్షులు. జగదీష్ రెడ్డి మాట్లాడడంలో చాలా హాస్యాస్పదంగా ఉంది. సోయి తప్పి మాట్లాడుతుండా మరి మతి తప్పి మాట్లాడుతుండా మాకు అర్థం కావట్లేదు. మొన్ననే మా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం మేమంతా. వాళ్ళు కేటీఆర్కి మతి భ్రమించింది, ఎర్రగొండ హాస్పిటల్ తీసుకుపోవాలని చెప్పేసి. ఈయనను గొల్లగూడ హాస్పిటల్లో జాయిన్ చేయాలి రేపు. ఎందుకంటే 6 గ్యారంటీల మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మాట వాస్తవం. గత 10 ఏళ్లలో మీరు ఒక పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు, ఒక నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, 3 ఎకరాల దళితుల భూమి ఇవ్వలేదు, ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక సన్న బియ్యం ఇవ్వలేదు. ఇక రకరకాలు చెప్పుకుంటా పోతే చాలా చాంతాడంత ఉన్నది, టాప్ టు బాటం ఉన్నది. కానీ మీరు కాళేశ్వరం పేరు మీద లక్షల కోట్లు దోపిడీ చేసిన మాట వాస్తవా కాదా? మొన్నటికి మొన్న మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిపోయారు. ఈ డ్యామ్ ఇక్కడ కట్టాల్సింది కాదు, పైన కట్టాలని చెప్పేసి. కట్టకుండా మీ కమిషన్ల కోసం ఆదరాబాద్ ఎస్టిమేట్లు వేసి మీరే ఇంజనీర్లు, మీరే చీఫ్ ఇంజనీర్, మీరే అన్ని చేసేసి తర్వాత తప్పుదో బట్టించి తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలంతా సొమ్ము దోచుకొని మళ్ళీ పైనంగా ఇవన్నీ మాట్లాడుతూ ఉంది మీరంతా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసి మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఇవాళ 6 గ్యారెంటీలను ఇచ్చి తీరినాం. ఇవాళ నిన్న కవిత కూడా చెప్పింది. కవితమ్మ ఏం చెప్పింది? లిల్లీపుట్ ఈయన చేపటికి నల్గొండ మొత్తం ఖరాబ్ అయింది మా బీఆర్ఎస్ పార్టీ అనేది. నీకు సిగ్గు లేదు, శరం లేదు, మీకు ఏం లేదు, ఇంకా మాట్లాడుతున్నారు మీరంతా. ఆ తర్వాత 6 గ్యారెంటీలను చూసినా నేను తిప్పట్లో మీరు రిలీజ్ చేసిన కార్డు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నల్గొండ సెంటర్కి వస్తారా, హైదరాబాద్కి వస్తారా, మిర్యాలగూడకి వస్తారా, ఆడికి వస్తారా, రండి, మేము చూపిస్తాం, సవాల్ చేసి చూపిస్తాం. 6 గ్యారెంటీలు బస్సు ముందులో ఫ్రీ అన్నాం. మీ కళ్ళు ఉన్నాయా లేవా చూసుకోండి. మీరు ఎంతమంది ఇలా బస్సు ఎక్కిరు, ఇలా ఎంతమంది ఆడోళ్ళు అక్కలను అడగండి పోయి. ఇలా దసరా పండుగ నిన్న మేము మిర్యాలగూడ పోతే అక్కలందరూ ఆధార్ కార్డు తీసుకుని పోయి అందరూ బస్సు ఎక్కుతాము అందరూ ఫ్రీగా. తర్వాత రుణమాఫీ అన్నాం. 24,000 కోట్ల రుణమాఫీ చేసినాం. దాంట్లో కొంతమందికి అందకపోవచ్చు, దాంట్లో కొన్ని నామ్స్ ప్రకారం రాకపోవచ్చు. మేము మొత్తం అనట్లే మళ్ళా. కానీ మీరు రుణమాఫీ చేస్తే ఏమైందా? 1,00,000 రూపాయలు 4 విడతలు చేసిర్రు.
ఆ వడ్డీ బాకీ ఉంది. ఇప్పుడు మనవాడు చెప్పినట్టు, మా మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆ వడ్డీ మాకు బాకీ ఉన్నారు. మీరు వడ్డీ మొత్తం ప్రజలందరూ కట్టాలి. అదే ఇప్పుడు వడ్డీ కార్డు అనేది. రుణమాఫీ 4 దఫాలుగా 25 చేస్తే ₹1,00,000 వడ్డీకే పోయింది అదంతా. కానీ మేము అట్లా చేసినాం. మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏకదమ్ 2,400 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మా పార్టీకి దక్కింది, మా మంత్రులకు దక్కింది. ఇంకా వెంకటరెడ్డి గారు విమర్శించే స్థాయి నీకు లేదు, నీ కింద చెంచలకు కూడా లేదు. ఎందుకంటే ఆయన చేస్తున్న పనులను మీకు తెలిసి ఇలా గుట్ట మీద రోడ్డు, చుట్టూ ఓఆర్ఆర్ రోడ్డు, నల్గొండ చుట్టూ ఓఆర్ఆర్ రోడ్డు 6 నుంచి కృషి చేస్తూ ఉన్నారు దీనికోసం. ఆ తర్వాత మీ అందరికి తెలిసి ఇప్పుడు ఇక కేసీఆర్ చెప్పిన మాట అబద్ధాలు ఎట్లా ఆడతారంటే వాళ్ళు అన్ని అబద్ధాలు ఆడతారు. అబద్ధాల మూట. పెండింగ్ ప్రాజెక్టులు పెట్టి మీరు ఒక్కడైనా పూర్తి చేసిరా? నక్కలగండి పూర్తి చేసిరా? 10 కిలోమీటర్ల నక్కలగండి పూర్తి చేసి ఉండి నల్గొండకి ఈ కరువు రాకపోని ఇలా గ్రావిటీ మీద నీళ్ళు వచ్చేసి 4 లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చి ఇవాళ ఎల్ఎల్సి కానీ, హెచ్ఎల్సి కానీ, పాలంపు రంగారెడ్డి కానీ, నక్కల గాండి కానీ, డిండి కానీ, మీరు లిఫ్ట్లు కానీ ఇవన్నీ మీరు పూర్తి చేయలేకపోయారు. మీరు ఇంకా దద్దమ్మలకు మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీకు సిగ్గు శరం లేదు మీకు మాట్లాడతాను. ఏది ప్రజలకు రాండి మీరు చూద్దాం. 10 కిలోమీటర్ల డిండి ఎత్తిపోతే నక్కలు కానీ పూర్తి చేయలేదు. మేము చూస్తేందుకు పోతే మమ్మల్ని అంతా హౌస్ అరెస్ట్ చేసింది. మీరు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది. మీరు డెమోక్రసీలో ఎవరైనా ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా హక్కున్న ధర్నా చేయొచ్చు. మీరు ధర్నా చౌక్ ఎత్తేస్తే మేము ధర్నా చౌక్ పెట్టినాం మేము మళ్ళీ. కాబట్టి మీరందరూ అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. మీరు 6 గ్యారంటీల మీద మీకు చెప్తా ఉన్నానండి. బస్సు ఫ్రీ ఇచ్చినాం, 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్డ్ అప్గ్రేడ్ చేసినాం, రుణమాఫీ చేసినాం, కరెంటు 200 యూనిట్లు కరెంటు వస్తూ ఉన్నది, గ్యాస్ 500కి ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, రేషన్ కార్డు ఇచ్చినాం. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న హుజూర్నగర్లో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సన్న బియ్యం ఇస్తే వాళ్ళ పేదలందరూ 3 పూటలు తింటున్నారు. రేషన్ కార్డులు ఇచ్చినాం అందరికీ, ప్రతి ఒక్కరికి. మీరు 10 ఏళ్ళకు రేషన్ కార్డు ఇవ్వలేదు. ఉప ఎన్నికలు వస్తే అన్ని మాటలు చెప్పి డబ్బులు పెట్టి ఎలక్షన్లో దండుకొని గెలిచిరు తప్ప మీరు ప్రజలను ఎప్పుడు చొరవ తీసుకోలేదు. గ్రామసభ పెట్టలే. ఒక గ్రామసభ పెట్టినా మీ ముఖానికి ఎప్పుడైనా? ఒక మంత్రి ఎప్పుడైనా ఊరు గ్రామసభ పోయిందా? ఒక ఎమ్మెల్యే పోయిందా? ఒక ఎంపీ పోయిందా? చెప్పండి. మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏ సెంటర్కి వస్తారో ఆ సెంటర్కి రండి. మాకు మంత్రులు వస్తున్నా మేమే సరిపోతాం, మా టీం సరిపోతుంది మీకు ఫేస్ చేయడానికి. మేము సరిపోతాం. మీకు తెలుసు మొన్న ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలిసి ఇలా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 42% ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఉంది. అలా ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది. ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది. ఆ తర్వాత ఉద్యోగాలు ఇప్పుడు 50,000 ఉద్యోగాలు, 70,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు మొన్న గ్రూప్ 1 క్లియర్ చేసి కోర్టులో గ్రూప్ 1 ఇచ్చినాం, గ్రూప్ 2, గ్రూప్ 3, ఇంకా గ్రూప్ 4 కూడా ఇచ్చేస్తున్నాం అన్ని. అలా కాబట్టి మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, మళ్ళీ కేసులు ఎప్పిస్తారు వెనక నుంచి. కానీ మా ప్రభుత్వానికి అటువంటి అలవాటు లేదు. జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు మాట్లాడే ముందు సోయి తప్పి మాట్లాడబాకండి. నేను గొల్లగూడ హాస్పిటల్లో జాయిన్ చేయడం ఖాయము, ప్రజలందరూ బొంద పెట్టడం ఖాయం, మళ్ళీ బొంద పెట్టడం ఖాయం. ఈ 5 ఏళ్ళు ఇంకా మళ్ళీ 5 ఏళ్ళు కూడా మీరు ఇంకా తిరగాల్సిందే. కాబట్టి మీరు మాకు బాకీ గ్యారంటీ కాదు, మాకు వడ్డీ గ్యారంటీ వాళ్ళు. మీరు అందరూ మాకు పోయిన వడ్డీ అంతా మీరు కట్టాలి. కాళేశ్వరంలో తిన్నది, వైటీపీఎస్లో కంకర తిన్నది, సిమెంట్ తిన్నది, సువ తిన్నది, తర్వాత ఇసుక తిన్నదంతా. మీరు ఇసుక బుక్కిరు కదా మీరంతా, తెలుసు కదా అందరికీ. అక్కడ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే ఏం చేసిండే? మొత్తం ఇసుకంపూరు కదా. ఇవన్నీ మేము చేయలేదు. మా పార్టీ చాలా సాఫ్గా ఉన్నది, నీతిగా నిజాయితీగా ఉన్నది మా పార్టీ. ఎవడైనా తప్పు చేసినట్టు మీరే దానికి సాక్షులు. అలా నోట్ చెప్పండి మేము వెంటనే పార్టీని సస్పెండ్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ కాదు ఇక. అర్థమైందా? కానీ వాళ్ళు తప్పు చేసి తీసుకొచ్చిర్రు, నయం పైసలు తిన్నారు, అన్ని దందాలు చేసిరు, భూదందాలు కబ్జాలు చేసిరు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితి లేదు. ప్రజల కోసం ఉంది, బడుగు బలహీన వర్గాల కోసం ఉంది. మా ప్రజాపాలన ఇది. కాబట్టి దయచేసి పత్రికా మిత్రులందరికీ కోరుతా ఉన్నాం, ఎంత ఉన్నా ఇవన్నీ జర గట్టిగా చూపెట్టి ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని మొత్తానికి పోవాలి వాళ్ళు చేసిన తప్పులని. నేను కేటీఆర్ మాట్లాడుతున్నా అక్కడ. కేసీఆర్ అట ఇప్పుడు మా మిత్రులు చెప్పి కదా 22 నెలల కనంలాకే ప్రజలందరికీ పోలీసుల్లో కేసు పెట్టాలి. మామూలందరూ పోయి కేసీఆర్ కనబడితే పేరు వాడుకుంటారు అని చెప్పేసి. అపోజిషన్ లీడర్ ఏం చేయాలి? ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి, ఎండగట్టాలి ప్రజల కోసం వచ్చి. మీరు మంచి పని చేస్తే మళ్ళీ మీరే అధికారంలోకి వస్తారు. అవునా కాదా? మంచి పనులు చేస్తే మీరు అధికారంలోకి వస్తారు. కాబట్టి దయచేసి మిత్రులందరికీ చెప్తా ఉన్నాను, ఇవాళ నేను తీసిన ఏదైతే బాకీ కార్డు ఉందో అది శుద్ధ తప్పు. వాళ్ళందరికీ మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రజలందరూ మళ్ళా మీరు పొందబెట్టి 5 ఏళ్ళ దాకా అని తెలియజేస్తున్నాం. నల్గొండ జిల్లాలో మా వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉన్నది. 2 మంత్రులు కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, తర్వాత మా ఎమ్మెల్యేస్ అందరూ కూడా
పార్టీ కోసం పనిచేస్తారు. రాబోయేటువంటి ఇప్పుడు స్థానిక అన్ని కాంగ్రెసే గెలుస్తుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, సర్పంచ్ కూడా కాంగ్రెసే గెలుస్తుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నాం, మా వాళ్ళందరూ కూడా రేపు ఎన్నికలు గెలిపించాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి. మహిళలకు 25,000 ఇస్తున్నారు. 55,000 ఒక్కొక్కరికి 55,000 తాకింది. ఇంకోటి ఆధార్ పింఛన్లది హామీ ఇచ్చింది, ₹1 కూడా పెంచలేదు. అదొక 44,000 తాకిపోతుంది. అట్లే గోపాల్ రెడ్డి మాట్లాడుకుంటూ మంత్రి అయిన తర్వాత నల్గొండ ఒక పైసా కూడా అభివృద్ధికి తీసుకురాలేదు. అంతకుముందు గతంలో ఇచ్చిన డబ్బులే పనిచేస్తారని చెప్తాను. నేను ఇప్పుడే చెప్పిన మీకు అది నిజంగా భూపాల్ రెడ్డి నేను చెప్తా, నువ్వు చెప్పు, నువ్వు అడిగింది చెప్పు. ఆ మహిళలకు చెప్పు. మహిళలది 25,000 మేము ఇస్తామని చెప్పినాం, తప్పకుండా ఇచ్చి తీరుతాం. 6,000 పెన్షన్ అన్నాం, ఇచ్చి తీరుతాం. 4,000 అన్నాం, తీరుతాం. అంటే 6,000 వికలాంగులకు, 4,000 ఏమో ఆసరా, 25,000 ప్రతి మహిళకి ఇచ్చేది. ఇప్పుడు కారణం తర్వాత ఇవ్వబడడం కారణం చెప్పాను మీకు. మీరు మొన్న 7 లక్షల కోట్లు అప్పు చేసిపోతారు, ఒక్కొక్కరు తీరుస్తున్నాం కదా, మేము ముందుకు వస్తున్నాం కదా, ఫస్ట్ సార్ జీతాలు ఇస్తున్నాం, రకరకాల స్కీమ్స్ ఉన్నది, మీ అందరికి తెలుసు. అదేం పెద్ద పరిణామం కాదు. తప్పకుండా మా అక్కలకు చెల్లెలకు గ్యారంటీ ఇస్తుంది, పక్కా ఇస్తాం. అది కాంగ్రెస్ కూడా తీరుతుంది. ఆయన ఇస్తాను నిరుద్యోగ 10 ఏళ్ళు ఇవ్వలేదు, మేము వచ్చి 2 సంవత్సరాలు కాలేదు, అప్పుడు ఎందుకు కడుతుంది నిలుసు మమ్మల్ని ఆయన. మీరు అడిగిన దానికి నల్గొండ చెప్తాడు. కోమటిరెడ్డి వెంకట సార్ ఏం చేస్తున్నది, మీకు ఆయన మంత్రిగా అయిన తర్వాత ఏం చేసింది, 13,7 కోట్లతో R&B రోడ్ల పని నడుస్తున్నాయి. 650 కోట్లతో నల్గొండ మున్సిపాలిటీ వర్క్ నడుస్తున్నాయి. ఇంకా 250 కోట్లు ప్రతిపాదనలు పోయినాయి. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి 120 కోట్లు ఆల్రెడీ ప్రతిపాదనలు వచ్చినాయి. 60 కోట్లతో పని నడుస్తున్నది. మీరు కావాలంటే చూసుకోండి. దాదాపు 3,500 ఇళ్ళు ఇచ్చినాము. దాదాపు 30% వరకు ₹1,00,000 పడ్డాయి, 25% ₹2,00,000 పడ్డాయి. అందరు ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ డబ్బులు పడుతున్నాయి, ప్రతి సుమారు కొన్ని పైసలు పడుతున్నాయి. ఇవన్నీ రేషన్ కార్డులు ఇచ్చాం, సన్న బియ్యం ఇచ్చినాం. ఆయన కళ్ళలో పడుతులేవు కాబట్టి ఆయన మంచి పని చేసింది కాబట్టి 50,000 రూపాయలు. మేము వెంకటసారి ఏం చేసినాడని ప్రజలు తెలుసు కాబట్టి 50,000 గెలిపించారు. ఏ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు నల్గొండ కాన్స్టిట్యూన్సీలో పెట్టిన కాంచి 50,000 ఓడిపోయిన దాఖలు లేవు. 5,000, 10,000తో ఓడిపోయిన దాఖలు ఉన్నాయి. ఆయన చాలా చేసింది కాబట్టి 50,000తో ఓడిపోయాడు. రాబోయే రోజుల్లో కోమటిరెడ్డి వెంకట మొన్న చెప్పారు, 1,00,000తో గెలవబోతాం. 1,00,000తో అని కూడా మేము ముందే చెప్తున్నాం. గతంలో 50,000 అని చెప్పినాం, ఇప్పుడు 1,00,000తో చెప్తున్నాం. దానికి ఏం చెప్తావు చెప్పుకో, సమానం. నీ పని చేసుకో, నువ్వు ఏం పని చేసుకో. ఏం అభివృద్ధి చేస్తున్నావు ప్రజలకు తెలుసు. మా నాయకుడు ప్రజల మీద ప్రజలకు ఆయన మీద విశ్వాసం ఉంది. ఆయన ప్రజల మీద ఉంది, ప్రజల మీద వాళ్ళకు ఉంది, ఇద్దరికి ఉంది. అలాగా భక్తునికి అగరబత్తికి ఎట్లా అనుసంధానం ఉంటుందో మా నాయకుడు అట్లే ఉంటుంది. మీరు వెరీ క్లియర్ చెప్తున్నా, కోమటిరెడ్డి వెంకట సార్కు ఏం చేస్తుండో, మా మంత్రి గారు ఏం చేస్తుండో మేము ఎక్కడికంటే అక్కడికి వస్తాం. మేము రోడ్లు వేస్తున్నాం. ప్రజలందరూ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం, నల్లగొండలో అభివృద్ధి జరుగుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే నిధులు లేవు కాబట్టి కొద్దిగా నత్తనక్క నడుస్తున్న పనులు దాన్ని స్పీడ్ చేస్తే కోమటిరెడ్డి వెంకట నిత్యం అదే పని మీద ఉన్నాడు, అదే ఆలోచన మీద ఉండు. కొద్దిగా గమనించి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక 6 నెలలు అన్నీ క్లియర్ అయితే, రోడ్లన్నీ పూర్తి అయితే దాన్ని సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు స్థానిక సంస్థల్లో నల్గొండ నియోజకవర్గంలో అందరికి గెలిపించేయడానికి కోరుతున్నాం. వెంకట గారి తరఫున కావచ్చు, మా తరఫున కానీ, మా నాయకుల తరఫున మేము ఇన్రోల్ చేస్తున్నాం. ఒక్క దగ్గర కూడా మాకు మచ్చలేదు మా నాయకులకు. వాళ్ళు మాకెందుకు తెలుస్తుంది. మీరు చూడండి, రేపు 90 నుంచి 100% గెలవబోతున్నాం. ఇది మేము చెప్తున్నాం, గతంలో మీకు చెప్పి చేస్తాం. మా నాయకుని బొమ్మ పెట్టుకొని చేసినా గెలుస్తాం మేము, దాంట్లో డౌటే లేదు మీకు. అది మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూస్తూ కదా, ఎప్పటికప్పుడు పోయి పర్యవేక్షణ చేస్తున్నాడు. వినండి, మొన్న ఢిల్లీలో పోయి మాట్లాడొచ్చిండు. ఆ తర్వాత మొన్న ఆలమట్టి గురించి మాట్లాడాడు. కాళేశ్వరం గురించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అక్కడ పోయి మాట్లాడొచ్చిండు. ఎక్కడ కూడా అశ్రద్ధ చూపిస్తాడు మా మేజర్ అండ్ మైనర్ ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ప్రతి దానికి కూడా అటెండ్ అవుతుండు. కృష్ణా ట్రిబ్యునల్ పోయిండు, గోదావరి ట్రిబ్యునల్ పోయిండు, కాళేశ్వరం పోయిండు. తర్వాత మొన్న ఛత్తీస్గఢ్ పోయిండు. ఇవన్నీ కూడా మా ప్రభుత్వం ఎక్కడ కూడా వెనకాడతలేదు, ముందే ఉంటుంది. వాళ్ళ లెక్క పండుగలో ఇప్పుడు 5-10 ఏళ్ళు మేము ఎప్పటికప్పుడు ప్రజలు ఉంటున్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం. అంతా ట్రాన్స్పరెంట్ ఉంది మాదంతా. అది ఇష్యూ కాదు, మన బతుకమ్మ చీరలు ఇష్యూ కాదు. ఇచ్చిన బతుకమ్మ చీరలు అప్పుడు ఎలా చేసింది కేసీఆర్ని, చీరలు తీసుకుని మొత్తం తగలబెట్టారు. కానీ అది కేసీఆర్ మేము అడుగులే. ఇప్పుడు మా పరిధి కాదు. ఇప్పుడు మాది ఇది చెప్పి ఫస్ట్ బాకీ కార్డు గురించి మాట్లాడు. బాకీ కార్డు గురించి మాట్లాడు. ఎందుకంటే అది బతుకమ్మ చీర పెట్టడం అప్పుడు చెప్పు. BRS alias TRS బాకీ కార్డ్. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి మీరు ఒకటి చెప్పారు కదా వెంకరెడ్డి సార్ గురించి. ఇది మాకంటే ఎక్కువ మీకే తెలుసు ఆయన ఏం పని చేస్తున్నాను. మొన్ననే నేను ఇక్కడ కొత్తపేట తండకు వచ్చింది మా దగ్గర.
అంటే గిరిజనుల మధ్య పంచాయతీ పెడతారు టీఆర్ఎస్ పార్టీ. ఇష్యూ ఏమో అది వేరే దాన్ని డైవర్ట్ అడ్డు చేసిండు కాబట్టి మతి భ్రమించి మాట్లాడుతున్నారని చెప్పేసి ఒక మంచిది ఇచ్చే గొల్లగూడ హాస్పిటల్ జాయిన్ చేయరు. ఒక ఆయనకు ఎర్రగడ్డ, ఒక ఆయన గొల్లగూడ, రెండు చేశారు. ఇంకోటి సార్, ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కడవ మార్చిన నాయకులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకు ప్రాధాన్యత ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి కడవలు మార్చకుండా యువకులు ఎంతగానో కష్టపడ్డారు, వాళ్ళకు ప్రియారిటీ ఉంటుందా లేదా సార్? 100% ప్రియారిటీ ఉంటుంది. యువతకు ఉంటుందా లేకపోతే? యువతకు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి సీనియర్గా పనిచేసిన అందరికి ఉంటుంది, 100% ఉంటుంది. దాంట్లో డోకా లేదు. వాళ్ళకు కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళకు కూడా మనం ప్రాధాన్యత ఉంటుంది. ఆ ఊర్లో కెపాసిటీ ఉంది అని గెలవాలి, ఆ ఊరంతా అనుకుంటే అని కూడా పెడతాం. అదని వీళ్ళని వెనకబడేది ఏం లేదు. మా వాళ్ళు సీనియర్ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు మొదటి యువత ఉన్న వాళ్ళందరూ కూడా ప్రియారిటీ ఇస్తాం. ఈసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ ఎక్కువ వచ్చిన సీట్లు వాళ్ళే ముందు ఉంటారు. ఇక గెలవదు ఏమన్నది. రైట్, థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.